హల్లెలూయా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఈ ప్రకటన గ్రంథ ప్రత్యక్షతలని బైబిల్ స్టడీ ద్వారా ఈరోజు కూడా మనం అనేకమైనటువంటి నూతన సత్యములను మనము తెలుసుకుందాం. 19వ అధ్యాయం 1వ వాక్యము నుండి మనం చూసినట్లయితే, అటు తరువాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. నిన్నటి దినాన్న దీని గురించి మనం ధ్యానం చేసి ఉన్నాం. దేవునిని మనం ఏం చేయాలంట? స్తుతించాలి. రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లించాలి. ఎంత అద్భుతమైనటువంటి మాటో మీరు చూడండి. దేవుడు ప్రియమైన బిడ్డలారా, పరలోకంలో నిత్యము కూడా ఆరాధించబడుచున్న దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక సత్యాన్ని మనం గ్రహిస్తే, ఎవరైతే దేవునిని పరిపూర్ణంగా ఇష్టపడతారో, ఎవరైతే యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా, ఏదో మాటతో కాదు, సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో, వారు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తారు. దావీదు అంటాడు, దేవునిని ఎల్లప్పుడూ స్తుతించాలి. ఆల్ ద టైం, ప్రతి సమయంలో ప్రభువుని మనము స్తుతించాలని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకు మనము దేవునిని స్తుతించాలి? ఎందుకని దేవుని నామాన్ని మనం మహిమపరచాలి? ఒకే ఒక కారణం ప్రియమైన బిడ్డలారా, ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని రక్షించాడు. తన ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు గనుక ఆయనను మనం స్తుతించాలి. మూడోది, ఆయన తన నిత్య మహిమకు మనల్ని వారసులుగా చేయుచున్నాడు గనక ఆయనను మనం ఏం చేయాలి? స్తుతించాలి. మీరు చూడండి, లోకానుసారంగా ఎవరైనా మనకి ఏదైనా ఒక చిన్న సహాయం చేశారు అనుకోండి, ఎంత కృతజ్ఞత కలిగి ఉంటాం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి అంటాం. మరి సమస్తమును మన కొరకు చేసి ఆయన నిత్య మహిమ రాజ్యాన్ని మనకు అనుగ్రహించి మనల్ని ఈ లోకంలో ఆశీర్వదించి ఎన్నెన్నో మేలు చేసి ఎన్నెన్నో అపాయాలు, ఎన్నెన్నో కీడుల నుండి మనల్ని కాపాడుతున్న దేవుణ్ణి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఆయన్ని స్తుతించాలి మనం. అందుకనే ఎల్లప్పుడూ మనము దేవునిని మనము స్తుతించేవారిగా మనము ఉండాలి. నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. హెబ్రీకారుడు అనగా పౌలు ఎంత అద్భుతంగా చెప్తున్నాడు 13వ అధ్యాయంలో. ఆ మాట చూడండి. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వాక్యంలో మనం చూసినట్లయితే, అందరూ చూడండి ఎంతగా ప్రియమైనటువంటి బిడ్డలారా మనకు ఆయన తెలియచేస్తున్నాడో. కాబట్టి 15వ వాక్యం, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలము అర్పించుదము. యాగము చేయాలంట. దాన్ని ఏమన్నాడు? స్తుతి యాగము. అందరు చెప్పండి, స్తుతి యాగము. దేవునికి ఒక యాగముగా స్తుతిని అర్పించాలి. మీరు చూడండి ప్రియమైన వాళ్ళ, యాగం అంటే
ఒక ప్రత్యేకమైన రీతిగా యాగం చేసేటటువంటి వాళ్ళు ఒక ఆల్టర్ నిర్మించి మంత్రోచ్చారణ చేస్తూ రకరకాలైనటువంటి ఈ తైలాలు పోస్తూ వాళ్ళు చేసేది. ఆ యొక్క యాగాన్ని కర్త నిర్వర్తిస్తూ ఉంటారు. అప్పుడు దాని నుండి వచ్చే పొగ అలాగ పైకి వెళ్తున్నప్పుడు దేవుడు దానిని ఆగ్రానించి ఆస్వాదించి వారిని ఆశీర్వదిస్తాడని. ఇప్పుడు మనల్ని కూడా అదే అంటున్నాడు. మనము ఎలా ఉండాలంటేనంట, మనలో నుండి ఎప్పుడు స్తుతి బయటికి వెళుతూ ఉండాలి. బయటికి మీన్స్ దేవుని సన్నిధికి వెళుతూ ఉండాలి. దేవుని యొక్క ప్రజలముగా మనము పరిపూర్ణతలోనికి రావాలి అంటే ప్రియమైన బిడ్డలారా, ఆయన మహిమ మన మీదకి దిగి రావాలి. దేవుని ప్రజలు వీళ్ళు. ఈ లోకంలో మీరు చూడండి, ఇద్దరు రెండు ప్రియమైన బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఇద్దరు మనల్ని పరిశీలన చేస్తున్నారు. ఒకరు పరిశుద్ధ ఆత్మదేవుడు, రెండోది అపవాది అయిన సాతాను. ఈ ఇద్దరు కూడా మనల్ని చూస్తూ ఉన్నారు. మనము దేవుని యొక్క ఆత్మతో ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత కలిగి స్తుతి యాగాన్ని అర్పించేవారుగా మనము ఉంటున్నామా లేదా? అసలు మీరు చూడండి, అపవాదికి మన మీద పనెందుకు? మనం అంటే మన మీద ఎందుకు? వాడు మనల్ని కలగజేసుకోగలిగిన ధైర్యము దమ్ము వాడికి ఉందా? లేదు. అపవాది ఉన్నాడు, వాడు పడిపోయిన వాడు కూడా కొంచెం శక్తి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం దేవుని వాక్యం ద్వారా. అయితే ఆ శక్తిని దేవుడు కల్వరి సిలువలో నిర్వీర్యము చేశాడు. వాడి శక్తిని, వాడి ప్రభావాన్ని పూర్తిగా కూలదోశాడు ప్రభు. ఇప్పుడు వాడు శక్తిహీనుడిగా మారాడు. ఎవరి విషయంలో మారాడు అంటే, ఇదిగో ఎల్లప్పుడూ దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి ఎల్లప్పుడూ స్తుతి యాగాన్ని అర్పిస్తున్నటువంటి వారి విషయంలో ప్రియమైన వాడి శక్తిహీనుడు. వాడు మనల్ని చూడంగానే పారిపోవాలి. దేవుడు కూడా చెప్తున్నాడు, వాడు ఇంకేదైనా ఒకళ్ళు మీ మీదకి వచ్చి హడావిడి చేయాలని చూస్తే వాడిని ఎదిరించండి. ఇప్పుడు దొంగ పోలీసుని చూస్తే పారిపోతాడా లేదా? పారిపోతాడు. మనల్ని చూడంగానే వాడు పారిపోవాలి. అంటే మనలో ఉన్న అభిషేకం. మీరు చూడండి, అపోస్తలుని చూసినప్పుడు ఏం జరిగింది? వీరు నిజముగా దేవుని యొక్క సేవకులే వీళ్ళు. యేసు ప్రభువును చూసినప్పుడు ఏం జరిగింది? అలాగే మనల్ని చూసినప్పుడు కూడా ప్రియమైన బిడ్డలారా, వాడు అలాగా పారిపోయేవాడిగా ఉండాలి. వీడు నిద్రపోతే వీడితో మనం ఉండొచ్చు, వీడు తిండిపోతే వీడితో మనం ఉండొచ్చు, వీడు తిరిగిపోతే వీడితో పాటు మనం ఉండొచ్చు. మీరు చూసారా? నేను దేవుని బిడ్డను. మనము మంత్రగాళ్ళ గురించి తెలుసుగా, మీకు చాలాసార్లు చెప్పాను. మాంత్రికులు. ఈ మాంత్రికులు ఏం చేస్తారు? ఈ అపవిత్ర ఆత్మలను వాళ్ళు ఆహ్వానిస్తారు. అపవిత్ర ఆత్మలతో మాయలు మంత్రాలు చేస్తారు. ఈ అపవిత్ర ఆత్మలను వాళ్ళు ఆహ్వానించినప్పుడు వాళ్ళకి వచ్చి పని చేయటం మొదలు పెడతాయి. ఈ చేతబడి, చిల్లింగి, బాణామతి, మంత్రాలు, తంత్రాలు. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా ఏంటంటే అపవాదికి సంబంధించినది. ఇదంతా కూడా మంత్ర ప్రయోగపు కొడుకుల్లారా అంటాడు. అంటే సైతాను కొడుకుల్లారా అని. భూతి కాదు అది, కొడుకులు. మనం ఎవరు కొడుకులు? దైవపుత్రులారా అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. మనం ఎవరో చెప్పండి. దైవపుత్రులు. దేవుడు మనల్ని స్వహస్తాలతో తన రూపములో చేసుకున్నాడు ఆయన. ఆదివారం దేవుడు చెప్పాడు కదా, మనం ఎవరో దైవపుత్రులు, మనం దేవుని బిడ్డలం మనం. కాబట్టి దేవుని పుత్రులు,
దేవుని స్వభావాలను సంతరించుకుని ఉండాలి. అర్థమవుతుందా? సైతానికి సంబంధించింది ఏది ఉండకూడదు. అందుకని మనం దైవికమైన నియమములో ఉన్నప్పుడు ఏం జరుగుద్దో తెలుసా మీకు? దేవుడు మన జీవితాల్లో ఆయన కార్యాలను స్పష్టంగా నెరవేరుస్తాడు. సైతానికి సంబంధించింది ఏది జరగదు. వాడు ఏదైనా ప్రభావాన్ని చూపించాలని చూశాడు అనుకోండి, ఏం జరుగుద్దో తెలుసా? వాడిని సిగ్గుపరిచేటట్లుగా చేస్తాడు. దేవుడు చెప్తున్నప్పుడు ఒక మాటను అందిస్తున్నారు నాకు. దానియేలుని ప్లాన్ చేసి సింహపు బోన్లో వేశారా? సింహం బోన్లో వేసినప్పుడు జరిగింది ఏంటనుకున్నారు? దేవుడు విడిచిపెట్టాడా? దానియేలు ఎవరు? మ్యాన్ ఆఫ్ గాడ్, దైవ ప్రజ, దేవుని యొక్క బిడ్డ, దేవుని యొక్క మనిషి, దేవునికి సంబంధించిన వాడు కనుక దేనికి భయపడలేదు. ప్రార్థన చేసుకుంటూ పోయాడు. ప్రార్థన చేసుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చారు. నేను రాజుగారు రమ్మంటున్నారు. ఎవరికి ప్రార్థన చేయొద్దని చెప్పాడు కదా, అలాగ చేస్తే సింహాను బోన్లో వేస్తారు కదా. ఏం మాట్లాడలా, కాముగా రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు అడిగాడు, దానియేలు నువ్వు ప్రార్థన చేసావా? రాజాజ్ఞను ధిక్కరించావా? ఏమో, రాజాజ్ఞను ధిక్కరించానో లేదో నాకైతే తెలీదు. నేను మాత్రం ఒక నిబంధన చేసుకున్న నా జీవిత కాలానికి నేను మాత్రం ప్రార్థన చేస్తా. మనం కూడా అంతే. జీవిత కాలానికి ఒక నిబంధన చేసుకుని ఆయన ఒక్కడే దేవుడని, ఆ సజీవుడు ఆయన చూడబోతున్నాం మనం. ఇప్పుడు మనం చూడలా, ఆయన ఉన్నాడని నమ్మి, అందుకంటే చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అబ్బా, మనం ఆయన చూడలేదు కానీ మనం నమ్మి ఇదిగో ఇలాగ ఉదయకాలం ఇలాగా ఒక క్రమానుసారంగా భక్తి చేయటానికి దేవుడు మనకు సహాయం చేశారు. మనం చూడలే, నమ్ముతున్నాం ఆయన ఉన్నాడు. కానీ ఒక రోజున మనం చూస్తాం, అమ్మో అమ్మో ప్రభా, ఇన్ని రోజులు మేము ఇన్ని తిట్లు తిని ఈ రీతిగా చేసి మేము భక్తి చేసింది నిన్న ఆయన తనువి తేరా ఆయన కళ్ళారా ఆయన ముందు చూస్తూ ఆ దేవదూతల మధ్యలో మనం కూడా ఒక దేవదూతగా మారి ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉంటే ఎంత గొప్ప ధన్యత మనకి. అందుకని మీరు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటి అంటే, దేవుని ప్రజల్ని ఎవ్వరు ఏ శక్తి ఈవెన్ పంచభూతములు కూడా ఏమీ చెయ్యలేవు. ఈ మంత్రాలు తంత్రాలు మనల్ని ఏం చేస్తాయి? ఈ చేతబడి శక్తులు లేకపోతే ఈ గోళ్ళలో మన ఏం చేస్తాయి? దానికి ఉందే ప్రభావం సైతాను కొంత, కానీ మన మీద కాదు. గుర్తుపెట్టుకోండి, మన మీద కాదు. ఎందుకు మన మీద కాదు? మనము ప్రార్థన చేసుకునే వాళ్ళు మనకు పేరు పెట్టారు, వాళ్ళు ప్రార్థనోళ్ళు. ఏమోళ్ళు? వాళ్ళు ప్రార్థనోళ్ళు. నిజమే, మనం ప్రార్థనోళ్ళం లాగా ఉండాలి. ప్రార్థనోళ్ళలాగా అడుగులు ముందుకు వేయాలి. ప్రార్థనోళ్ళలాగానే మనం సాక్ష్యం కలిగిన వారిగా మనం ఉండాలి. చేసావా బాబు ప్రార్థన అంటే చేశాను, ప్రార్థనోడుగా. మరి దానియేలు మరి ఈ ప్రార్థనోడిని లోపల ఏంట్రా అన్నారు, వేశారు. ఏం జరిగింది? ఈ ప్రార్థనోడికి ఏమన్నా జరిగిందా? సింహాలు వచ్చినాయి, చూసినాయి. ప్రార్థనోడా, నీలో ఇంకొకడు ఉన్నాడు, నిన్ను మేము తినలేమని మెదలకుండా కూర్చున్నాయి. దేవుని దూత కూడా వచ్చి ఈ ప్రార్థన వాళ్ళకి సహాయం చేస్తాడు. దేవుని దూత వచ్చి అలాగ నిలబడ్డాడు. ప్రియమైన బిడ్డలారా, మీరు చూడండి, ఎందుకని దైవ ప్రజలకు సహాయం చేయటానికి దేవుడు చెప్తున్నాడు, నా దూతను పంపుతా, నా దూతలు మీకు కాపుదలలో ఉంటారు, నా దూతలు మీకు సహాయం చేస్తారు, నువ్వు భయపడొద్దు. దూతర అలాగొచ్చి నిలబడింది. సింహాలన్నీ కూడా ఆగిపోయినాయి. తెల్లవారుజామున రాజుగారు వచ్చాడు. జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నువ్వు అనుదినము సేవిస్తున్న అద్భుతం. ఎన్నిసార్లు ధ్యానం చేసి నూతన కోణంలో దేవుడు మాట్లాడు.
నీవు అనుదినము సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షించాడా? ప్రైజ్ లార్డ్. చూసారండి, నువ్వు అనుదినము దేవుని సన్నిధానంలో నిజంగా భక్తి చేస్తున్నావా? సైతాను అంటారు మన వాళ్ళు, లేకపోతే నా సమయం బాగోలేదు అంటారు, నా పరిస్థితి బాగోలేదండి అంటారు. ప్రతిదానికి అపవాదిని అడ్డు పెడతారు, అపవాదిని కారణం చూపిస్తారు. నెవర్. మీరు గుర్తుపెట్టుకోండి ప్రియులరా, అపవాది అయిన సాతాను ఉన్నాడు, వాడు బంధింపబడలేదు. వినండి, వాడు దూతలు ఉన్నారు, వారు బంధింపబడలేదు. వారు అపవిత్రాత్మలుగా, ఘట సర్పపు దూతలుగా, క్రూర మృగపు దూతలుగా, అబద్ధ ప్రవక్త దూతలుగా ఈ భూమి మీద కోటాను కోట్లుగా సంచరిస్తున్నారు. కానీ మనల్ని ఇస్సుమంత కూడా కదిలించలేరు. ఎందుకని? వేర్ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు ద లార్డ్ జీసస్. దేవునికి సంబంధించిన వాళ్ళం మనం, దేవుని ప్రజం, దైవ ప్రజలం, దేవుని రక్తము చేత కొనబడి ప్రతిష్ఠింపబడిన వాళ్ళం, కడగబడ్డాం. మన పాపాలన్నీ ఆ ప్రశస్తమైన రక్తము చేత కడగబడినాయి. మనల్ని దేవుడు వెలపెట్టి కొన్నాడు. ఆ వెల ఏంటో తెలుసా? నిష్కల్మషమైన, నిర్దోషమైన, పవిత్రమైన రక్తం. మన కొరకు చెల్లించినటువంటిది అమూల్యమైనటువంటి రక్తం. సామాన్యంగా మనం కాదు, సామాన్యులం కాదు. ఈ భూమి మీద పరలోకానికి సంబంధించిన ప్రజలు మనం. మనుషులు అనుకుంటున్నారా మీరు? గత వారం దేవుడు మాట్లాడారు, మీరు కాదు అన్నాడు. మరి ఎవరు మనం? మీలో పవిత్రాత్మ, పరిశుద్ధాత్మ మీలో నివసిస్తున్నాడు. మనం కాదు. ఇప్పుడు మనం మనుషుల్లాగా కనిపిస్తున్నాం, కానీ మనలో ఉన్నది ఎవరు? హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు మనల్ని నాయకుడుగా, ఈ పరిశుద్ధాత్ముడు యజమానుడుగా, ఈ పరిశుద్ధాత్ముడు ఒక గొప్ప గైడ్గా, కౌన్సిలర్గా, ఈ పరిశుద్ధాత్ముడు, మీరు గుర్తుపెట్టుకోండి ప్రియులరా, ప్రతి విషయంలో మనకు సహాయం చేసి మనల్ని నడిపిస్తున్నారు. నీకు ఆలోచన అందట్లేదా? ప్రభుని అడుగు, అయ్యా నాకు ఈ స్థితిలో నేనున్నా, ఈ ప్రతికూలతలు నాకున్నాయి, నాకు సహాయం చేయి. మీరే చెబుతున్నారుగా, మేము అనుకోలేదు దేవుడే ఇది చేశాడని. ఎవరు చేసింది? ఎవరు? దేవుడు. ఎందుకు? నువ్వు నమ్ముకున్నావు కనుక నిన్ను విడిచిపెట్టాడే. ఎత్తుపడతాడు, తన దూతలను పంపి నిన్ను ఎత్తుపట్టేవాడుగా ఉన్నాడు. అందుకనే నువ్వు పరిపూర్ణమైన దైవ వ్యక్తిగా, దేవునికి సంబంధించిన బిడ్డగా నువ్వు మారాలి. కొంత ఏమో దేవుడు, కొంతేమో సైతాన్. ఏం జరగదు నీకు. సమాధానము కానీ, నెమ్మది కానీ, ఆదరణ కానీ నీకు పరిపూర్ణంగా దొరకదు. ప్రియమైన బిడ్డలారా, గ్రహించండి. దానియేలు ఆ సమాభవనంలో ఉన్నాడు. తెల్లవారుజామున వచ్చాడు. అప్పుడు అంటున్నాడు, ఆ రాజు పలికిన మాటకి ఏమంటున్నాడంటే, అవును, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని గనుక. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి విధమైన కీడు, ప్రతి విధమైన ఆపద, ప్రతి విధమైన ప్రతికూలత, ప్రతి విధమైన నష్టం, ప్రతి విధమైన కష్టం, ప్రతి విధమైన అపవాది క్రియలు లయపరచబడాలి అంటే దేవుని దృష్టిలో నిర్దోషమైన భక్తిని చేయండి. ప్రభుని అడగండి, ప్రభువా నా జీవితంలో నీ వాక్యానికి వ్యతిరేకంగా ఏది కూడా జరగకూడదయ్యా, నన్ను అలాగ చెయ్యయ్యా. పరిశుద్ధాత్ముడా నాకు సహాయము దయచేయి, నన్ను నీవలే సంపూర్ణుడిగా మార్చు. నాకున్న బలహీనతలు, నాకున్న వ్యసనములు, నాకున్న ప్రతి వ్యతిరేకమైనది తొలగించు ప్రభు అని యథార్థముగా నువ్వు కన్నీటితో ప్రభుని అడిగితే వాటన్నిటి నుండి గొప్ప విడుదల నీకు ఇస్తాడు. ప్రైజ్ లార్డ్.
హల్లెలూయా. అప్పుడు చూడు, దేవుడు నిన్ను నడిపించే మార్గాలు ఎంత అద్భుతంగా ఉంటాయో. నిన్ను విడిచిపెట్టడు. ప్రభు ఒక మాట అన్నాడు, అనేక మందికి ఆశీర్వాదకరముగా నిన్ను నేను చేయబోచున్నాను. ప్రైజ్ లార్డ్. అందుకన్నాడు, జనములు నీ వద్దకు వచ్చెదరు, జనముల ఐశ్వర్యమును నీవు అనుభవించెదవు. మీరు చూడండి, జనములు నీ వద్దకు వచ్చెదరు, జనముల ఐశ్వర్యము నీవు అనుభవించెదవు. ఎవరికి ఆ మాట అంటే దేవుని ప్రజలకు. రాజుగారు ఆ మాట అన్నప్పుడు ఈ మాట అన్నాడు దానియేలు, నా దేవుని దృష్టిలో నేను నిర్దోషిని గనుక, చూడండి, దేవుడు తన దూతను పంపి నన్ను కాపాడాడు. ప్రైజ్ లార్డ్. ఆయన్ను బయటకు తీశారు. బయటకు తీసి, ప్రియులారా, ఎవరైతే ఆయనను సింహపు బోనులో వేయటానికి కారణమయ్యారో, చూసారా, ఎవరైతే సింహపు బోనులో వేయటానికి కారణమయ్యారో వారిని అదే బోనులో పడవేశారు. అంటే అపవాది ఏమనుకున్నాడు? దానియేలు జీవితాన్ని నాశనం చేసేయాలనుకున్నాడు. కానీ దానియేలు ఎవరు? దేవుని కుమారుడు, దేవుని మనిషి. కాబట్టి మనం దేవుని మనిషిగా మారి ఎవరికి భయపడక భక్తి చేస్తే ఏది మనల్ని కదల్చలేదు, ఏది కూడా మనల్ని టచ్ అవుతుంది. ఆగో, మరణం అనుకో, ఆగో, ఎవరనుకుంటున్నావు? ఆయన దేవుని మనిషి. వ్యాధి, ఆగు, ఆయన ఎవరనుకుంటున్నావు? ఆయన దేవుని మనిషి. కీడు, ఆగో, ఆయన ఎవరనుకుంటున్నావు? దేవుని మనిషి. అందుకనే ఏ అపాయము నీకు రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఎందుకని? నువ్వు మహోన్నతుని బిడ్డవు, మహోన్నతుని చాటులో నివసిస్తున్న వాడవు, నువ్వు మహోన్నతుని యొక్క నీడలో నివసిస్తున్నటువంటి వాడవు నువ్వు. కాబట్టి నీకు ఏ అపాయము రాదు, రానివ్వడు. అర్థమవుతుందా మీకు? ఎందుకు భయపడవసరం? శత్రువు అంటాడు ఆయన, శత్రువు ఎంతటి వాడైతే నాకెందుకు, శత్రువు ఎవడైతే నాకెందుకండి బాబు, ఎంతటి వాడైతే బలవంతుడైతే నాకెందుకు, నా పక్షమున ఉన్నవాడు సర్వశక్తివంతుడు. చప్పట్లు కొట్టి ప్రభు యొక్క నామాన్ని మహిమపరచుదాం అందరము కూడా. హల్లెలూయా. నా పక్షమున ఉన్నవాడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఆయన. అందుకంటాడు, లోకం నన్ను ఏం చేస్తుంది? యెహోవా నా పక్షము ఉండగా నాకు విరోధి ఎవడో? ఏ ఆర్మీ నాకు విరోధి? సిరియనా, మోయాబీలా, అమ్మోనీలా? ఎవరో నాకు విరోధి? ఎవడు నాకు విరోధి కాదు. నిన్నెవ్వడో పాడు చేయలేడు. మళ్ళా చెప్తున్నా విను, నిన్ను ఎవ్వడో పాడు చేయలేడు. నువ్వు పాడు అవ్వవు. పాడు అనేది నీ లైఫ్లోనే ఉండదు. ప్రైజ్ లార్డ్. కనుక మీరు గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని మనిషిగా నువ్వు మారిపోవాలి. ఆ రాజుగారు ఏం చేస్తాడో తెలుసా? మాంతంగా కాళ్ళ మీద పడ్డాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇది ఒక్క పూటలో, సాయంత్రం పూట బోన్లో, సింహపు బోన్లో వేసిన రాజు తెల్లారి పొద్దుటి కల్లా కాళ్ళ మీద పడ్డాడు. ఇదంతా ఏమనుకుంటున్నారు మీరు? దైవికమైనటువంటి క్రియ, దైవికమైన క్రియ. అందుకనే ప్రియమైన బిడ్డలారా, అటువంటి నిర్దోషమైన నిష్కల్మషమైన భక్తిని మనం చేసేవారుగా ఉండాలి. ఎటువంటి ప్రార్థన చేశాడంటే ఆయన క్రమము తప్పని నిబంధనతో కూడిన ప్రార్థన. ద ప్రేయర్ ఆఫ్ ద కోవెనెంట్. నిబంధన చేసుకున్నాడు జీవితకాలం. ఏమని? నేను దినమునకు 3 సార్లు యెహోవాకు స్తుతి ప్రార్థన చేస్తాను. చాలా జాగ్రత్తగా వినాలి. అక్కడ స్తుతించటము, ప్రార్థన చేయటం, స్తుతి ప్రార్థన చేస్తానని. అందుకనే మనం స్తుతించే వారిగా మారాలి. ఘనత ఆయనకే, మహిమ ఆయనకే, రక్షణ ఆయనకే, ప్రభావము ఆయనకే. ఇంకెవరికి చెల్లించకూడదు. సైతానికి కానీ, లోకంలో వ్యక్తులు కానీ ఎవరికి మనం
లోకంలో ఉన్న అధికారులకి, నాయకులకి వాక్యానుసారంగా దేవుని బిడ్డలుగా మర్యాదపూర్వకంగా ఉండాలి, కానీ ప్రియమైన బిడ్డలుగా లోబడి బానిసలుగా మారకూడదు. మీరు గుర్తుపెట్టుకోండి ఈ మాట. మనం మర్యాదస్తులుగా ఉండాలి, అందరినీ గౌరవించాలి. ప్రేమ డంబంగా నడవదు, ప్రేమ అమర్యాదగా ఉండదు కదా. పిల్లల్ని, పెద్దల్ని, అందరినీ గౌరవించాలి, అధికారుల నాయకుల్ని గౌరవించాలి, వాళ్ళకు విధేయత చూపించాలి, కానీ భక్తి విషయంలో కాదు. ఇప్పుడు భక్తి విషయంలో అంటే మీకు ఎగ్జాంపుల్ చెబుతున్నా. ఇప్పుడు ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వచ్చి క్రైస్తవులు ఎవరు ప్రార్థన చేసుకోకూడదు అన్నారు అనుకోండి. అమ్మో రాజాజ్ఞ, వాళ్ళే చెప్పారు కదా, ఇక మనం ప్రార్థన వద్దు అని బ్యాచ్ చేయకూడదు. ఇప్పుడు ఏదో కరోనా తిరుగుతుందని మేమే అసలు మందిరాలు మూసేస్తామనేటువంటి పొట్ట బ్యాచ్ ఒకటి ఉంది. అది కాదు. మనం ప్రియమైన బిడ్డలనే గ్రహించండి. అటువంటి రాజ్యాజ్ఞ వచ్చినప్పుడు మమ్మల్ని చంపుకోండి, కానీ మేము మాత్రం భక్తిని వేడవము. ఎందుకని? మనం దేవుని ప్రజలం. మన భక్తికి ఆటంకపరిచేది ఏదైనా గుర్తుపెట్టుకోండి. నెవర్, ఎవరైనా సరే డోంట్ కేర్. ఎవరు ఆపటానికి వీలు లేదు. అందుకనే ప్రియమైన సంఘమా, మీరు చాలా జాగ్రత్తగా మీరు వినండి. ఆఖరి మాట, నువ్వు దేవుని బిడ్డవని మొట్టమొదటిగా నిన్ను నువ్వు తెలుసుకో. నేను ఐ యామ్ ఏ సన్ ఆఫ్ ద గాడ్. దైవపుత్రులని దేవుని వాక్యం చెబుతుంది. నేను దేవుని కుమారుని, నేను దేవుని కుమార్తెను. ఎందుకు? నేను రక్త మాంసములతో కాదు ఉన్నవాడిని, రక్త మాంసములతో అక్షరార్థంగా పుట్టాను, కానీ క్రీస్తు రక్తము చేత పవిత్రపరచబడి నూతన జన్మను నేను జన్మిస్తున్నాను. అందుకంటున్నారు ఆయన, పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయిన. క్రీస్తు నందున్న వారు నూతన సృష్టి, న్యూ క్రియేషన్. కాబట్టి క్రీస్తు రక్తము చేత కడగబడి, క్రీస్తు రక్తము చేత కొనబడి, క్రీస్తు యొక్క రక్త ప్రతిష్టలో నేను ఉన్నాను అని నువ్వు అంటే అపవాది నీ జోలికి రాడు. మీరు చూడండి, నువ్వు ఎవరువయ్యా అని ఎవరైనా పోలీసులే ఆపారనుకో, నేను ఎమ్మెల్యే గారి మనిషినండి అన్నారు అనుకో, పోలీసులు నేను ఏమన్నా చేస్తారా? నేను మినిస్టర్ గారి అబ్బాయి నుండి అన్నాడు అనుకో, పోలీసులు ఏమన్నా చేస్తారా? మీకు అర్థమవుతుందా? అలాగే మనం కూడా, నువ్వు ఎవరవో ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటి నువ్వు తెలుసుకో, నేను దేవుని బిడ్డను. ఈ లోకములో ఏ శక్తి నన్ను కదల్చలేదు, ఏ ప్రభావం నన్ను ఏమీ చేయలేదో. నేను దేవుని బిడ్డను కాబట్టి నిబంధనతో కూడిన భక్తి చేస్తా. నేను ఉదయకాల ప్రార్థనలో ఉంటా, నేను వ్యక్తిగత ప్రార్థనలో ఉంటా, కుటుంబముతో కలిసి ప్రభుని ప్రార్థిస్తా. ఇంకేం చేస్తాడు సైతానండి మిమ్మల్ని? అపవాది ఏ ప్రభావం మిమ్మల్ని ఆపుద్ది మీరు చెప్పండి? అటువంటి దైవికమైన ప్రభావంతో ఉండి నీవు నీ బిడ్డలు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీతిమంతులు ఎల్లప్పుడూ జ్ఞాపకములో ఉంటారు. నీతిమంతులు కదల్చబడరు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మవ్వు వేస్తారు. నీతిమంతులు ఆశించినది దొరుకుతుంది. నీతిమంతులు ఎల్లప్పుడూ సమాధానముతో, సంతోషముతో ఉంటారు. కాబట్టి మనం నీతిమంతుల కుటుంబంగా మారాలి. అపవాదికి ఏమాత్రం, వాడు రానివ్వండి, వస్తాడు, వచ్చి నిన్ను చూసి ఏదో చెయ్యాలనుకుంటాడు, వాడు వల్ల కాక వెళ్ళిపోతాడు. కాబట్టి వాడు మిమ్మల్ని ఏమీ చేయలేడు, వాడి వల్ల ఏమీ కాదు. ఎందుకు? నువ్వు దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తావు, నువ్వు దేవునికి నామాన్ని మహిమపరుస్తావు, ఆయన ప్రభావానికి, ఆయన రక్షణ ప్రభావాన్ని, ఆయన మహిమను స్తుతించి కొనియాడతావు. కాబట్టి ఆయనకు చెందవలసిన మహిమ నీ ద్వారా చెందుతుంది గనక దేవుని మహిమ నీలోకి వస్తుంది. నువ్వు ఒక ప్రత్యేకింపబడిన బిడ్డగా నువ్వు ఉంటావు. నీలో అపవాదికి సంబంధించింది ఏది ఉండదు. నువ్వు పూర్తిగా దేవుని బిడ్డవు అని. అందుకనే భూదిగాంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండండి. నువ్వు ఎక్కడికి వెళ్ళు, వీళ్ళు ప్రార్థన చేసుకునేవాళ్ళు. నీ చూపులు, నీ మాట తీరు, నీ ప్రవర్తన, నీ వస్త్రధారణ అన్నీ కూడా ఏమైపోతాయి? ప్రత్యేకంగా ఉంటాయి.
ఈ లోకంలో సాక్షిగా ఉంటావు, పరలోకంలో కూడా ప్రియమైన బిడ్డలారా దేవుడు నిన్ను తన మహిమలో చేర్చుకుని యుగాయుగాలు నిత్య జీవాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు తన మాటలను దీవించునుగాక.